అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. సోమవారం రోజు కాకాణి వెళ్ళామండి. ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాననమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ శ్రావణ మాసంలో మేము తీర్థయాత్రలకు వెళ్తామండి. తీర్థయాత్రలంటే మన గుంటూరుకి దగ్గరలో ఉన్న కాకాణి, అమరావతి, అలాగే కోటప్పకొండ, తెనాలి వైకుంఠపురం ఈ విధంగా వెళ్తూ ఉంటాం అనమాట. సోమవారం రోజు శ్రావణ సోమవారం అని చెప్పేసి స్వామివారి దర్శనానికని వెళ్ళామండి. దీపారాధన చేసుకొని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి అభిషేకం చేసుకొని స్వాములకి అమ్మవారికి ఇక్కడ కూడా అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీపం వెలిగించుకొని వచ్చేసామన్నమాట. మా వారికి నాకైతే ఇలా తీర్థయాత్రలు చేయటం చాలా ఇష్టం అండి. భగవంతుడి సన్నిధికి వెళ్ళాలంటే చాలా ప్రీతి అనమాట. మీకు అలాగే ఇష్టం ఉంటుందండి. ఈ శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఈ విధంగా అమ్మవారి దర్శనాలకు, స్వామివారి దర్శనాలకు వెళ్ళి ఈ విధంగా దర్శనం చేసుకోవాలంటే మాకెంతో ప్రాణం అనమాట. ఇక చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాం. భక్తులైతే నిండుగా ఉన్నారండి. ఎంత కోలాహలంగానో, ఎంత రద్దీగానో ఉన్నారనమాట. అలాగే చూసారా, స్వామివారు వారి మొక్కు తీర్చారనుకుంటా ప్రభతోటి ఎంత కోలాహలంతో, ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో ఆ ప్రభ కట్టుకొని ఒక ఊరు వాసులు ఈ విధంగా వచ్చేసారనమాట. చూసారా ఆ కోలాహలం, ఆ ఆనందం, ఆ సంతోషం అనేది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడండి. ఇక మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మీకు స్వామివారిని దర్శనం చేసుకుంటారని చొప్పున ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. మీరు దర్శనం చేసుకొని తరిస్తారని, ఆనందిస్తారని, సంతోషిస్తారని భావిస్తానండి. ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఎలా కొలువై ఉన్నారో ఇక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటాం. మన సొంతంగానే చేసుకుంటామండి. పసుపు కుంకాలతోటి, అలాగే పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే పంచదార, తేనె ఈ విధంగా పెరుగు, ఆవు పెరుగుతోటి ఈ విధంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుంటాం అనమాట. భక్తులైతే ఈ సోమవారం రోజు కోకొల్లులుగా వచ్చారండి. అందరూ కూడాని ఎంత సంతోషంగా, భక్తితోటి ఎంత ఆనందంగా ఉన్నారో. ఇదిగోండి ఇక్కడ వచ్చి కౌంటర్ అనమాట. ఈ మన తలనీలాలకైనా సరే, అలాగే మనం కొబ్బరికాయ అభిషేకాది కార్యక్రమాలకైనా సరే, పోగులు కుట్టించుకోవటానికి కాకాణిలో పోగులు కుట్టించుకోవటం, పసిపిల్లలకి తలనీలాలు ఇచ్చుకోవటం, మనం పెద్దవాళ్ళ తలనీలాలు ఇచ్చుకోవటానికైనా ఇది కౌంటర్ అనమాట అండి. టికెట్ కౌంటర్ అనమాట. ఈ విధంగా ఇక్కడ లడ్డూలు అవన్నీ ఇస్తారనమాట అండి. ఇక అటు సైడు ఇటు సైడు కాకాణిలో మెయిన్ ద్వారానికి ఈ విధంగా ద్వారపాలకులు ఉంటారు. విష్ణుమూర్తి తండ్రి వైకుంఠానికి జై విజయులు ఎలా ఉంటారో కైలాసానికి కూడా అలా గణాధిపతులు ఉంటారండి. ఈ విధంగా అటు ముందు వీరిన పాదాలకు నమస్కారం చేసుకొని మనం ద్వారానికి గడపకు నమస్కారం చేసుకొని కుడికాలుతోటి మనం లోపలికి అడుగుపెట్టి భగవంతుడిని దర్శనం చేసుకోవాలన్నమాట. ముందు వీళ్ళిద్దరి పాదాలకి నమస్కారం చేసుకొని వారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాతే మనం లోపలికి ప్రవేశించాలన్నమాట. అలాగే నందీశ్వరుని కూడా దర్శనం చేసుకొని నందీశ్వరుడి చెవులో మనం చెప్పుకుంటాం కదా, భగవంతుడిని దర్శనం చేసుకోవటానికి వచ్చాం స్వామి, స్వామిని దర్శనం చేసుకునేందుకు అనుగ్రహించు స్వామి మాకు అనని ఆయన అనుమతి తీసుకొని, ఆయన అనుగ్రహం తీసుకొని మనం లోపలికి ప్రవేశించాలి కదండి. ఇక చూసారా కాకాణి యొక్క ప్రథమ ద్వారం అన్నమాట అండి ఇది. ఎంతో సంతోషం అండి. భగవంతుడి దగ్గరికి వచ్చేసి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఇలా కాకాణి అయినా ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే పానకాల స్వామి మంగళగిరి కూడా వెళ్తామండి. ఈ శ్రావణ మాసంలో ఒకరోజు అమ్మవారి దర్శనం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుంటాం అనమాట. విష్ణుమూర్తి తండ్రి అయినా, శివకేశవులైన, హరిహరులైనా ఒకటేనండి. ఏ మాసంలో అయినా సరే వారిని భగవంతుడిని సేవించటం, ఆరాధించటం, అలాగే పూజించటం అనేది మనకెంతో పుణ్యం అండి. ఇదిగోండి ఎంతోమంది ఈ విధంగా ఇక్కడ దీపాలు వెలిగించుకొని హారతులతోటి, దీపారాధనలతోటి చూసారా ఎంత సంతోషంగా ఎట్లా ఉన్నారో.
దేవాలయం ముందనమాట. విష్ణుమూర్తి తండ్రి, అలాగే లక్ష్మీదేవి తల్లి, రాగి చెట్టు, వేప చెట్లు దేవాలయం వెనక ప్రాంగణంలో ఉంటారు. అలాగే ముందు ప్రాంగణంలో కూడా ఉంటారండి. ఈ విధంగా కొలువయ్యి ఇక వారి దగ్గర ఈ విధంగా చుట్టూ ఆర్చిలాగా ఏర్పాటు చేశారనమాట దేవాలయ సభ్యులు. ఇంతకు ముందైతే ఒక మట్టిలాగా చుట్టూ ఆ గోడతో ఉండేదండి. ఇప్పుడైతే సిమెంట్ తోటి మొత్తం కూడా క్లియర్ చేశారనమాట. ఇక ఆర్చిలాగా ఇలా కట్టారనమాట అండి. ఇక అక్కడైతే దీపారాధన చేసుకుంటారనమాట భక్తులంతా కూడాను. చూసారా, విష్ణుమూర్తి అండి, అలాగే లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటారనమాట. శివాలయమే. శివకేశవులు, హరిహరులు ఇద్దరూ ఉండే చోటే చూసారా ఇలా ఎలా కొలువై ఉన్నారు. ఇక్కడ పొంగళ్ళు పొంగిచ్చుకునే వాళ్ళు ఎక్కువండి. దీపారాధన చేసుకుంటారు, తలనీలాలు ఇచ్చుకుంటారు, చెవులు పోగులు గుట్టిస్తారు పసిపిల్లలకు. ఇలా మెయిన్ ద్వార గోపురం అన్నమాట ఈ విధంగా ఉంటుందండి. చూసారా, ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకొని మనము లోపలికి ప్రవేశిస్తాం అనమాట. ఇక నందీశ్వరుని దర్శనం చేసుకుంటాం అనమాట. బయట పంతులు గారు ఉంటారండి, అక్కడ అభిషేకాది కార్యక్రమాలకు మనం ఇచ్చేసేస్తే అక్కడే అభిషేకాలు కొబ్బరికాయది కొట్టేసేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట అండి. తమలపాకులు, మన ఇంట్లో తమలపాకులో చెట్టు ఉన్నది కదా, ఆ తమలపాకులు తెచ్చుకొని స్వామివారికి సమర్పించుకొని దీపం వెలిగించుకున్నాను. ఇక్కడ కూడా గంట కొట్టుకొని ప్రదక్షిణాలు చేసుకొని ప్రతి వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా దర్శనం చేసుకొని దాన్ని నమస్కరించుకుంటారనమాట. ఇక్కడ లోపల మరలా దేవాలయ ప్రాంగణం వెనుక భాగంలో ఇలా ఉంటారనమాట. పిల్లలు లేని వాళ్ళకి, కళ్యాణం జరగని వాళ్ళకి ఈ విధంగా నమస్కరించుకుంటారండి. ఇక ఇక్కడ ఉయ్యాలలు కట్టుకుంటారు, అలాగే దీపారాధనలు వెలిగించుకుంటారు, ప్రదక్షిణాలు చేసుకుంటారు. ఎన్నో విధాలుగా వారికి తోచిన విధంగా భక్తితోటి భగవంతుడికి నమస్కరించుకుంటారనమాట. చూసారా, ఇక్కడ దేవాలయ ప్రాంగణం వెనుకాల ఈ విధంగా విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి కొలువై ఉంటారనమాట. మన కోరికలను నెరవేర్చే కల్పవల్లి, కల్పవృక్షాలన్నమాట భగవంతుడు అనమాట అండి. మాకైతే ఎంతో సంతోషం వేసిందండి. దేవాలయంలోకి ప్రవేశించగానే ఎంతో ఆనందం వేస్తుంది, ఎంతో సంతోషపడతాం అనమాట. ఆ భక్తి పారవశ్యంతో మునిగిపోతాం అనమాట అండి. ఆ భక్తుల్లో మేము మమేకం అయిపోతాం అనమాట. భగవంతుడి పారవశ్యంతో ఉంటాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి భగవంతుడిని ఊయలన్న సేవ అనమాట అండి. ఇక్కడ ఊయల సేవ సాయంకాలం వేళ భగవంతుడిని ఈ విధంగా ఊయల్లో కూర్చోబెట్టుకొని ఊయల సేవ చేస్తారనమాట. చుట్టూ దీపారాధనతోటి దీపాలు, మన తిరుమలలో ఎలాగో భగవంతుని అలాగనమాట. ఇక్కడ వెనక ప్రక్కన ఈ విధంగా ఈ స్వామివారు ఉంటారండి. ఇక్కడ ఒక చప్పట్లనే కొట్టేసి నమస్కరించుకుంటాం అనమాట. ఇక్కడ దీపారాధన చేసుకున్నానండి. ఇక్కడ అభిషేకాది కార్యక్రమాలన్నీ అక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇక ఆలయ శిఖర దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కదండి. ఇదిగోండి, చక్కగా ఆలయ శిఖర దర్శనం చేసుకోండి. కైలాసం గిరి చూసినట్లుగానే మనం భావించవచ్చండి. కైలాసగిరి చూసినట్లుగానే మనం అక్కడ దాకా వెళ్ళలేం కాబట్టి ఇలా మానస సరోవరం, కైలాసగిరి యాత్ర ఎలాగనో ఇక్కడ కైలాసం చూసినట్లేనండి. ఆలయ శిఖర గోపురం కనుక కళ్ళతోటి చూసామంటే. ఇక మహాదేవుడి పుస్తకం తెచ్చుకుంటానండి. మహాదేవ, ఓం నమః శివాయ, అలాగే ఇవన్నీ కూడా నేను రాసుకోవటానికి ఒక పుస్తకం అయితే రాసుకుంటూ ఉంటాను. ఆ పుస్తకం కంప్లీట్ అయిన తర్వాత, పూర్తిగా నిండిన తర్వాత ఎక్కడైనా సరే దేవాలయాల దగ్గర ధ్వజస్తంభాలు ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ ధ్వజస్తంభాల కింద ఈ పుస్తకాన్ని నిర్మితం చేస్తానండి. ఇక అక్కడ పెట్టి వచ్చేసేస్తానన్నమాట. శ్రీరామకోటి పుస్తకాలు ఉంటాయి కదండి, అవి గడులుగా ఉంటాయి, చక్కగా వ్రాసుకోవచ్చు అనమాట. కానీ నేనైతే ఇలా ఒక లాంగ్ నోటు పుస్తకం, వైట్ నోట్ పుస్తకం తీసుకొచ్చుకుంటానండి. తెచ్చుకొని పూర్తిగా ఈ విధంగా ఓం నమః శివాయ, మహాదేవ్ అని వ్రాసుకుంటాను నిండుగా. ఇక దేవాలయంలో పూజా కార్యక్రమాలు
చూసారండి. ఆ భక్తులు ప్రభని తీసుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటా భక్తి పారవస్యంతో మునిగిపోయారు. చూసారా ఎంత కోలాహలంగా మంగళ వాయిద్యాలతోటి అలాగే మేళ తాళాలతోటి భగవంతుడి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తున్నారు. ఎంత సంతోషం వేస్తుందో కన్నుల పండుగగా ఉన్నది కదండీ. ఇక 12:30కి భోజనశాలకు వచ్చేసామండి. కరెక్ట్‌గా 12:30కి స్టార్ట్ చేస్తారనమాట. ఇక ఈ విధంగా ముందుగానే టేబుల్సు అలాగే అరిటాకుల పైన భోజనంతోటి ముందుగా ఇలా ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఇక నెక్స్ట్ అందరూ కూడా చక్కగా నీట్‌గా వడ్డిస్తారండి. పరిశుభ్రంగా ఉంటుంది. మంచిగా శుభ్రతగా ఆ పదార్థాలన్నీ వడ్డిస్తారనమాట. చాలా మెయింటైన్ చేస్తారండి కాకాణీలో. భోజనశాలలో కూర్చున్నాం అనమాట అండి భోజనం చేయటానికి. ఒక ఆకుకూర పప్పు, ఒక చింతకాయ పచ్చడి, అలాగే ఒక గుజ్జుకూర బెండకాయ, టమాటా గుజ్జుకూర వడ్డించారండి. తర్వాత సాంబారు, అలాగే కొంచెం మరీ గడ్డ పెరుగు కాదు, మరీ నీళ్ళ మజ్జిగ కాదండి. చిక్కగా పెరుగైతే వడ్డించారనమాట. చాలా ప్రేమతోటి, భక్తితోటి వడ్డించారండి. ఇక్కడ కమిటీ సభ్యులు చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. శుభ్రతతోటి రుచికరంగా ఉన్నాయి ఆ పదార్థాలన్నీ కూడాను. ఇక్కడైతే భోజనం చేసామండి. భోజనం చేసి ఇక మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక ఈరోజుటి వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.